రైట్. అంటే ఈ ప్రస్తుతం ఈ వీడియో సంచలనంగా మారుతున్న అంశంతో పాటు ఇన్వెస్టిగేషన్ని ఒక కీలక మలుపు తిప్పే అవకాశం ఉందనుకోవాలా? మరి ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో కృష్ణమోహన్ అంటే బేసిక్ గా సెక్షన్ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేయలేదు. ఇది మొత్తం కూడా తమిళనాడు పోలీసులే చేశారు. ఎందుకంటే తమిళనాడు ఇక్కడ ఆంధ్రాలో వీళ్ళు కొట్టి చంపిన తర్వాత, అంటే ఇది కూడా తమిళనాడు పోలీసుల కథనం ప్రకారం, ఆ రోజు తమిళనాడు పోలీసులు చెప్పిన దాని ప్రకారం వీళ్ళు ఈ రాయుడిని చిత్రహింసలు గురి చేశారు. చంద్రశేఖర్, వినూత, తర్వాత మరో ఇద్దరు ఇతన్ని బంధించి కొట్టిన తర్వాత అతను కొట్టడంలో అతను చనిపోయాడు. చనిపోయిన శవాన్ని తీసుకొని వచ్చి ఎవరికి తెలియకుండా తమిళనాడులో ఉన్న ఒక నదిలో వేయడంతో అప్పుడు 2 రోజుల తర్వాత ఆ కేసు వెలుగులోకి వచ్చింది. రాయుడు ఫోటో వెలుగులోకి రావడం, దాని మీద కూడా వినూత ఫోటో, అతని చేతి మీద జనసైనిక బొమ్మ ఉండడం, తర్వాత ఇవన్నీ వెలుగులోకి వచ్చిన తర్వాత చెన్నై పోలీసులు ఈ కేసుని ఛేదించారు. చెన్నై పోలీసులు వెంటనే ఈ కేసుని టేకప్ చేసి అక్కడున్న పరిస్థితుల్లో అసలు ఏం జరిగింది అనే అంశం మీద అసలు ముద్దాయిలు వినూత కోట, అలాగే అతని భర్త చంద్రశేఖర్, తర్వాత మరో 2-3 వ్యక్తులు కలిసి ఈ రాముణ్ణి చంపారు అనేది ఒక చర్చ. సో దాని తర్వాతనే అరెస్ట్ అయ్యారు. కొందరు జైల్లో ఉన్నారు. వినూతకి మాత్రం బెయిల్ వచ్చింది. ఆమె బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ఆమె ప్రతిరోజు కూడా చెన్నైలో పోలీసులకి స్టేషన్ లో సంతకాలు పెట్టి రావాల్సిన పరిస్థితి ఉంది. కొంతకాలంగా ఆమె చెన్నైలోనే ఉన్నారు. ప్రస్తుతం బహుశా ఆమె కాళహస్తి కూడా రావచ్చు అని అనుకుంటారు. అయితే ఇప్పుడు ఈ ఆడియో బయట వెనకాల కొంత ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుంది. ఎలా ఈ కేసు ఇప్పుడు ఎలా బయటకు వచ్చింది, ఆడియో ఇప్పుడు వచ్చింది అనేది కొంత చర్చ అయితే జరుగుతోంది సచిన్. కానీ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ కేసు గురించి ఎక్కడ నమోదు చేయలేదు. తిరుపతికి జిల్లా ఎస్పీ అప్పుడు హర్షవర్ధన్ రాజుతో కూడా మనం 2 సార్లు మాట్లాడే ప్రయత్నం చెప్పి కూడా ఇది మాకు సంబంధం లేదు, ఈ కేసు సంబంధించి పూర్తిగా కూడా చెన్నై వాసులే నడుపుతున్నారండి. అయితే ఇప్పుడు తాజాగా ఈ చనిపోయిన వ్యక్తి యొక్క వీడియో అండ్ ఆడియో 2 బయటకు వచ్చిన నేపథ్యంలో మరి దీన్ని తిరుపతి పోలీసులు ట్యాకప్ చేస్తారా, కాళహస్తి పోలీసులు దీన్ని ఏమైనా ట్యాకప్ చేసి ఏ విధంగా తీసుకువెళ్తారో, ముందుకు ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేస్తారా, లేదు దీని మీద బొజ్జల స్థానిక ఎమ్మెల్యే మీద వాళ్ళు మాట్లాడారు కాబట్టి సమగ్ర విచారణ చేయాలని ఆయన ఏమన్నా పోలీసులని ఆశ్రయిస్తారా, అక్కడ ఉన్న జనసేన నేతలు కూడా ఆశ్రయించే అవకాశం ఉందా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ 2 కానీ జరిగితే తద్వారా పోలీసులు ఎటువంటి ముందుకు వెళ్తారనేది తెలిసే పరిస్థితి అయితే ఉంది. ఇన్వెస్టిగేషన్ మళ్ళీ ఏదైనా కేసు కట్టి నమోదు చేస్తే ఒక ప్రయత్నం ఏమన్నా చేస్తారని చూడాలి సచిన్. రైట్ కృష్ణమోహన్, అది మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ చెబుతోంది. మరి ముఖ్యంగా ప్రస్తుతం ఈ కేసు ఇటు 2 రాష్ట్రాలకు సంబంధించి, అంటే అటు తమిళనాడుతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా సంచలనంగా మారిన నేపథ్యంలో ప్రస్తుతం డ్రైవర్ రాయుడు ఈ వీడియో సంచలనంగా మారింది. జనసేన మాజీ నేత కోట వినూత డ్రైవర్ రాయుడు కేసులో బిగ్ ట్విస్ట్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వెలుగులోకి రాయుడు షాకింగ్ సెల్ఫీ వీడియో వచ్చింది. ఈ వీడియోలో సంచలన విషయాలు బయటపెట్టాడు రాయుడు. ఎన్నికలకు ముందు నుంచే టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డితో టచ్ లో ఉన్నట్టు తన సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చాడు రాయుడు. పేట చంద్రశేఖర్, కొట్టే సాయి ప్రసాద్, సుజిత్ రెడ్డి అనే 3 నన్ను సుధీర్ రెడ్డికి పరిచయం చేశారు అంటూ చెప్పుకొచ్చాడు రాయుడు. వినూతకు సంబంధించిన విషయాలు చెప్పినందుకు 2024 ఎన్నికల ఫలితాలకు ముందు సుధీర్ రెడ్డి 2 లక్షల రూపాయలు ఇచ్చారు అంటూ చెప్పుకొచ్చాడు కోట రాయుడు. ఇన్ఫాక్ట్ రాయుడు ఈ వీడియోలో కోట వినూత అలాగే కోట చంద్రబాబుని చంపారని సుధీర్ రెడ్డి చెప్పాడు అంటూ కూడా చెప్పుకొచ్చాడు రాయుడు. ఈ వీడియోలో 2 సార్లు కారు యాక్సిడెంట్కు ప్రయత్నించా, కుదరలేదు అన్నాడు. అలాగే కోట వినూత దంపతులు వాళ్ళ ప్రైవేట్ వీడియోలకు సంబంధించి, అంటే కోట వినూత చంద్రబాబు ప్రైవేట్ వీడియోలు తీసుకురావాలని బొజ్జల సుధీర్ రెడ్డి నేరుగా తనని కలిసి బెదిరించారు అంటూ కూడా రాయుడు ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ ప్రైవేట్ వీడియోలు తీసుకొస్తే 30 లక్షల రూపాయలు ఇస్తానని ఆఫర్ చేశాడు అంటూ కూడా రాయుడు ఆ వీడియోలో చెప్పుకొచ్చాడంటే అర్థం చేసుకోవచ్చు ఎంత సంచలనాత్మకమైన వీడియో అనేది. ఇక బెడ్రూమ్లో కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తూ ఉండగా దొరికిపోయా అంటూ ఆ సెల్ఫీ వీడియోలో చెప్పుకురావడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ వీడియోలో ఇంకా ఏం చెప్పుకొచ్చాడు ఒకసారి ఆ వీడియో చూద్దాం. సుజిత్ వచ్చి నన్ను ఆ రూమ్ కాడికి తీసుకొని పోయినాడు. రూమ్ కాడికి తీసుకొని పోయి బిర్యానీ మందు అంతా తీసుకొని వచ్చి తాగుతా ఉండి తింటా ఉండే టైంలో, మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆ రూమ్ దగ్గరికి వచ్చాడు. రూమ్ దగ్గరికి వచ్చేసి ఏమో నువ్వేనా అంతా వాళ్ళు పనిచేస్తూ ఉండేది అని అడిగాడు. అవును నేనే అని చెప్పాను. ఎంత సార్ నీకు జీతం అంతా అడిగాడు.
9,000 ఇస్తున్నారు అని చెప్పాను. 9,000 ఇంకా ఎవరన్నా ఫోన్ చేస్తారా, నేను 19,000 ఇస్తాను, నా కాడికి వచ్చేసేయని అడిగాను. లేదు మా మేడం వాళ్ళకి 10వ వచ్చిన తర్వాత కారు ఇల్లు కొనిస్తామని చెప్పారు, దానికోసం నేను ఆడే ఉన్నాను, మా ఇంట్లో వాళ్ళు కూడా అక్కడే ఉన్నామా అని చెప్తారు అని చెప్పాను. సరే నువ్వు రాకపోతే పోయినావు, మీ మామ కోవిడ్లో ఉంటాడంటని, మీ అత్త మీ చెల్లెలు కోడూరులో ఉంటారంట, ఈ మధ్య పెళ్ళి ఉంటుంది చెల్లెలకి, మీ అవ్వ ఒకటే ఇంట్లో ఉంటారంట కదా, మీరు బొక్కింగ్ పాలం అంట కదా అని అడిగాడు. అవును నీకు ఇవన్నీ ఎట్లా తెలుసు అని చెప్తే, నేను ఎమ్మెల్యే నాకు ఇవంతా తెలియకుండా ఉంటుందా అని చెప్పాడు. చెప్పిన తర్వాత మా వాడు ఆల్రెడీ 20 లక్షల డబ్బులు నన్ను ఇచ్చినారా అని అడిగాడు. అవును ఇచ్చాను అని చెప్పాను. దాని తర్వాత సరే నువ్వు నా కాడికి రాకపోతే పోయినావు, మీ మేడం మీ సార్ ఏదైనా ప్రైవేట్గా ఉండే వీడియోలు, లేకపోతే మీ పార్టీలో ఎవరితోనైనా పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉండే వీడియోలు, లేకపోతే ఏదైనా నన్ను తిడతా ఉండే వీడియోలు, లేకపోతే మీ మేడం ఏదైనా వల్గర్గా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేయి, ఆల్రెడీ మా వాడు చెప్పినాడు కదా నీకు 30 లక్షలు డబ్బులు ఇస్తామని చెప్పేసి అని వాడు పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి, ఈ మాత్రం అవి నాకు ఇచ్చేసినావు అంటే ఈ డబ్బులు నీకు ఇచ్చేసాను, నేను బయటకు పంపించేస్తాను, నీ పేరు ఏడారా, నేను వెంటనే వెళ్ళి హ్యాపీగా బతుకు అని చెప్పి డబ్బులు లేకుండా అది తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంతసేపు ఉండి నేను తినేసి ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు 14వ తేదీ సుజిత్ చంద్రాకి చెప్పినాను, మాతో ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళేసి వచ్చాను అని చెప్పి మాతో ఏం చెప్పారు అంతా అడిగితే నేను మాతో పోయినాను, వీడియోలు అడుగుతున్నారు, వీడియోలు మన వాళ్ళ యాడ్ అవుతున్నా కాదులేనా అని చెప్తే, లేదు నువ్వు తీయాలి రాయుడు, నాకు తీసి ఇచ్చే వీడియోలు, నేను ఆల్రెడీ 20 లక్షలు ఇస్తామని చెప్పినాను, నేనే తీయించాను కదా, ఆ 30 లక్షలు కూడా కాకపోయింది, 30 లక్షలు కాకపోయింది ఇంకో 30 లక్షలు వేసి 60 లక్షలు నేను తీస్తాను, నాది బాధ్యత, నన్ను నమ్ము, వాళ్ళకి మనకి సంబంధం ఉండదు, పని అయిపోతుంది అని చెప్పేసి ఆ రోజు వెళ్ళిపోయాడు. ఆ రోజు నాకు కొట్టేసాయి అనే అతను కూడా 3 సార్లు ఫోన్ చేశాడు. 3 సార్లు ఫోన్ చేసే లోపల నేను ఫోన్ చూడలేదు, ఆటోమేటిక్గా రిప్లై కాల్ యూ బ్యాక్ అనేసి పెట్టిన తర్వాత అతను నాకు మెసేజ్ పెట్టాడు, ఏమైతే మనతో సుజిత్ ఎమ్మెల్యే ఇంటికి తీసుకోమన్నాడు అంటేనే మాట్లాడినట్టే కదా, ఆ వీడియోలు నువ్వు తీసి చేరాడు అంటే సుజిత్ చంద్ర ఆల్రెడీ ముందే మాట్లాడుకోవాలి వీడియోల గురించి, వాళ్ళు ఆల్రెడీ నేను ముందు విషయాలు చెప్తాను, అంతా ఆల్రెడీ మాట్లాడుకోవాలని ఉండండి. నాకు మెసేజ్ పెట్టాడు, మాకు ఆ వీడియోలు తీసి చేయి, మనం మనం కలిసి ఉండాలి, ఇప్పుడు వాళ్ళని ఊళ్ళోంచి తరమేయాలి, ఆ వీడియోలు తీసి చేయి వల్ల అవుతుంది అనేసి నాకు మెసేజ్ పెట్టాడు. అన్న నువ్వు నాకు మెసేజ్ ఏం పెట్టద్దు, నా ఫోన్ ఎప్పుడు అక్కలు తీసుకుంటానో తెలియదు, ఏదైనా ఉంటే చంద్రకి చెప్పు, చంద్ర నాకు చెప్తాడు అని చెప్పాను. చెప్పిన తర్వాత సరే అనేసి గమనైపోయాను. దాని తర్వాత 23వ తారీఖు వరకు అప్పటి వరకు నేను వీడియోలు ఏం తెలియదు. మళ్ళీ 23వ తారీఖు సుజిత్ నాతో డైరెక్ట్గా మాట్లాడి, ఏమి ఎమ్మెల్యేని మాట్లాడిన తర్వాత ఏమి నీకు కట్టలేదా అనేసి బెదిరించి మీ ఇంట్లో గురించి అంతా మాకు తెలుసు అని చెప్పిన వారు ఏంది నువ్వు బాగానే ఉన్నావు, మా గురించి మీకు తెలియదు, అప్పుడు మీ మేడము కార్లు బోల్ట్లు తీసింది కూడా మేమే, మా గురించి నీకు పూర్తిగా తెలియదు, మేము ఇంట్లో నుంచి చంపేస్తాము, ఏడాడున్నారో మొత్తం చెప్పాము కదా, లేదంటే నువ్వు ఇన్ని రోజులు మాట్లాడుకోండి అంతా నా కాడ రికార్డులు ఉన్నాయి, నేను బయట పెట్టేస్తాను, బయట పెట్టానంటే మీ మేడం వాళ్ళు నేను ఏం చేయాలో చేశారు, అంతవరకు తెచ్చుకోవద్దు, నువ్వు పోలీస్ స్టేషన్కి పోయినా కూడా ఏం చేయలేదు, మీ మేడం వాళ్ళు ఏం చేయలేదు, ఏం చెప్తే అదే చెప్తారు అని చెప్పేసి నాకు మర్యాదగా ఇచ్చేయి, ఎప్పుడు ఇస్తాను అడిగారు.